బిందెలు అయితే ముంచడం జరిగింది. ముంచి నీళ్ళు తీసుకొని వచ్చారు మరి ఇక్కడ. ఇట్లా ఇట్లా లైన్తోనైతే బిందెలు పెట్టారు. ఆ బిందెలు అయితే పసుపు కుంకుమ ఇలా చల్లుతారు. మరి ఈ చల్లిన నీళ్ళేమో ప్రతి దేవుని దగ్గర అయితే, మా ఊర్లో ఉన్న దేవుళ్ళ దగ్గర అయితే వేస్తారు. ఇక ఇక్కడ అయితే పటేలు మొదట్లో అయితే పటేలు వేస్తారు. మరి ఇట్లా ఒకసారి చూడండి. ఇక్కడైతే పసుపు నీళ్ళు, పసుపు కుంకుమ అయితే చల్లడం జరుగుతుంది. ఇక్కడ వేస్తున్నారు మరి. ఇట్లా అయితే వేయడం జరుగుతుంది పసుపు కుంకుమ. వాసన ఇలా అయితే వరుసగా అయితే అందరు నిలబడ్డారు మరి ఇక్కడ. తిరిగి అయితే మేము దేవుళ్ళ దగ్గర అయితే పోతున్నాం మరి. ఇప్పుడు ఇలా దాటుకుంటూ అయితే ఒడ్డు నుంచి అయితే పోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు దారి ఉండేది, ఇప్పుడేమో సరిగా దారి కూడా లేదు, కాళ్ళు జారుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కరు లైన్ వరుసగా పోతున్నాము. కొంతమంది అయితే ఇటు నుంచి వచ్చారు మరి. అక్కడి నుంచి బాగా లేట్ అవుతుంది కాబట్టి ఇటు నుంచి వచ్చారు మరి. ఇగో ఇట్లా చేను నుంచి అయితే పోతున్నాం. వీళ్ళ పంట అయితే చూడండి, పంట ఇట్లా మొలిసింది, పత్తి. ఇగో ఇక్కడైతే మేము పులిమేర అంటాం. ఫస్ట్ అయితే పులిమేరకి నీళ్ళు పోస్తాం. ఇక్కడ పులిమేర ఉంది. పులిమేరకు అయితే నీళ్ళు పోయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పులిమేర మాది. ఇదే పులిమేర. ఇట్లా అయితే నీళ్ళు పోస్తున్నారు. ప్రతి ఒక్కరు కొంచెం కొంచెం నీళ్ళు పోద్దాం. ఇక పులిమేర దేవునికి అయితే పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ. మొదట్లో అయితే నీళ్ళు పోసిన తర్వాత ఇక ఇట్లా పూజలు అయితే చేస్తున్నారు. పటేల్ దేవరి, తర్వాత పెద్ద మనిషి తుమ్రాం శ్రీరామ్ వీళ్ళైతే ఉన్నారు. ఇక వీళ్ళైతే అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. మరి వాళ్ళు పెద్ద మనుషులు రాలేదు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అక్కడ పులిమేర దగ్గర అయితే వాళ్ళు పూజలు చేస్తున్నారు కాబట్టి ఒకేసారి కలిసిపోదాం అన్నట్టు వీళ్ళ ఉద్దేశంతో ఆగిరు అక్కడ. లోపల అయితే ఎంట్రీ అయినాం మరి. ఇక్కడ
అయితే ప్రతి ఒక్క అందరూ వస్తున్నారు ఊళ్ళో లోపలికి. ఇక్కడ నుంచి అయితే ఆంజనేయ స్వామి దగ్గర అయితే పోవడం జరుగుతుంది. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే వచ్చినాం మరి. ఇక్కడైతే అందరైతే నీళ్ళు చల్లుతున్నారు. పట్టాలి ఇక్కడైతే మా పొచ్చమ్మ టెంపుల్. ఇక్కడైతే నీళ్ళు లోపల కూడా వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పోతరాజు. మా పొచ్చవ్వ దేవుడైతే పొచ్చమ్మ తల్లి దేవుడు దేవత. ఇక ఇక్కడైతే చూపిస్తున్నా పొచ్చమ్మ తల్లి. ఇక్కడైతే ఎప్పుడైతే మా ఊరు నిర్మించామో అప్పుడు ఈ పాతి పెట్టిన జెండాలు ఇదే జాగా. మా గిరిజనుల్లో అయితే ముందుగా ఒక ఊరు నిర్మించాలంటే, ఒక ఊరు కూర్చోవాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఇట్లా పూజ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఇది దేవుడు, ఆ తర్వాత హనుమాన్ మందిర్ కానీ అవన్నీ దేవతలు అక్కడ చేస్తాం. సో ఇక్కడైతే భీమదేవుడు, భీమదేవుని దగ్గర నీళ్ళు పోయడం జరుగుతుంది. మన స్నానం పోయాలి నీళ్ళు, గంగా నీళ్ళు అయితే పోయి వస్తున్నాం. ఈ విధంగా అయితే నీళ్ళు పోస్తాం. భీమదేవుడు ఇక ఇక్కడైతే వీళ్ళు నీళ్ళు పోసిన వాళ్ళు లోపల నుంచి బయటకు అయితే వస్తున్నారు. ఇక బయట వేస్తే వచ్చిండ్రా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే శివాలయం ఉంది గుట్ట పైన. ఇప్పుడైతే గుట్ట పైకి వెళ్తున్నాం మరి కాలినడకతోని. చాలామంది అయితే ముందుకు వెళ్ళారు, మరి నేను కొంచెం లేట్ అయింది, స్లోగా పోతున్నా. హలో, ఇదిగో ఈ గుట్ట. గుట్ట అయితే ఒంటెలు అయితే దిగుతున్నాయి మరి ఇక్కడ. ఇదిగో ఇక్కడ వీళ్ళైతే వస్తున్నారు ఒంటెల మీద.
గొర్రె పిల్లలు అయితే పైకి పెట్టారు మరి వీళ్ళు ఇక ఇక్కడ పైన పెట్టారు మరి ఒంటెని చూడండి ఒకసారి వీళ్ళ వంట సామాగ్రి దీనిపైననే ఉంటుంది ఇక ఇక్కడ చిన్న పిల్లోడు కూర్చున్నాడు మరి ఇక ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఈ ఒంటెల్ని పట్టుకొని వీళ్ళ మహిళలే పోతారు మరి గొర్రె పిల్లల్ని చూడండి అక్కడ పడుకోబెట్టారు వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఒంటెల మీద జర్నీ ఉంటుంది వీళ్ళు గొర్రెల మేపేటి వాళ్ళు వీళ్ళ మంచాలు చూడండి అవి మంచాల పైన అయితే గొర్రెలు ఉన్నాయి మరి గొర్రె పిల్లలు మిగతా పిల్లలన్నీ మందతో వెళ్ళిపోతాయి అన్నట్టు వీళ్ళైతే ఇలా సామాను పట్టుకొని ముందుకెళ్తారు వాళ్ళు మేపుకుంటూ వస్తారు ఇదైతే గుట్ట ఎక్కాలి రోడ్డు ఈ రోడ్డు అయితే మహారాష్ట్ర గోగర్వాడికి అయితే వెళ్తుంది అక్కడ వరకు అయితే ఇలాగే ఉంది అప్పట్లో ఈ రోడ్డు 4.5 కోట్లతో శాంక్షన్ అయి ఉంది మరి దేనికోసం ఆగిందో ఏమో అర్థం కావడం లేదు అటునుంచి మహారాష్ట్ర నుంచి అయితే రోడ్డు నిర్మాణం పూర్తి అయింది మన తెలంగాణ బార్డర్ వరకు మిగతాది అట్నే ఉంది సో ఇక్కడైతే మా విలేజ్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎక్కువైతే కనిపించడం లేదు ఎందుకంటే చెట్లు పచ్చగా అయినాయి కాబట్టి ఇవన్నీ మా పంట చేనులు ప్రతి రైతు కూడా విత్తారు మరి పంట విత్తడం జరిగింది ఇక ఇదైతే లొకేషన్ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా చైన్లు ఉన్నాయి ఇదైతే మా శివాలయం ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శివాలయం ఎప్పుడో నిర్మించారు అంటే ఇటుకతోనైతే కట్టలేదు మరి ఈ విధంగా అయితే ఉంది ఆ షెడ్డు ఇట్టుంది షెడ్డు జాలీలు కొట్టి ఉంది ప్రజెంటు लाख तक हमने भर के दो हां निदान तनिक मुनेंत मुनेंत अब्रियाम जर्सी अब्रियाम लाग मत आनो ए वरड्रा चाकू वाले बोल रहा